ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11వ తేదీ 2వ నెల 26వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఆ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈ 17వ వచనం 2వ భాగంలో ఉంది. మొదటి భాగంలో ఏముందంటే, ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. నిన్ను ఈ లోకంలో ఎవరు లక్ష్య పెట్టలేదు. నువ్వు వెలివేయబడిన దానవు, వెలివేయబడిన వాడవు అనే అందరూ పేరు పెట్టేశారు. కాబట్టి నువ్వు భయపడవద్దు. నీకు ఆరోగ్యము కలుగజేసే దేవుడను నేను. నీ గాయములను మాన్పెదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరోగ్యము అంటే 2 రకాలైన ఆరోగ్యాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన ఆరోగ్యము, 2 ఆత్మీయ ఆరోగ్యము. ఒకటి శరీర సంబంధమైన వ్యాధి, 2 ఆత్మ సంబంధమైన వ్యాధి. ఈ శరీర సంబంధంగా ఆరోగ్యంగానే చాలా మంది ఉంటారు, కానీ బహుఘోరమైన వ్యాధి గలది అని చెప్తున్నాడు మన హృదయం. ఈ బహుఘోరమైన వ్యాధి కలిగిన హృదయం అందరూ కలిగి ఉన్నారు. ఆ వ్యాధిని నయం చేసేవారు లోకంలో ఎవ్వరూ లేరు. అది ఎవరు చేయలేని పని. ఆ ఘోరమైన వ్యాధిని నయం చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు. ఆ రక్తము ద్వారా ఆ వ్యాధికి నయం కలుగుతోంది. అది క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే. ఆయన పడిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ ఆత్మీయ ఆరోగ్యం కావాలంటే